వెల్కమ్ టు టాలీవుడ్ మూవీ మింట్. సౌత్ ఇండియా బిగ్గెస్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ఐఫా అవార్డ్స్ 2024కు యుఏఈ అబుదాబి ద్వీపం వేదిక కానుంది. సెప్టెంబర్ 6-7 తేదీల్లో అంగరంగ వైభవంగా వేడుక జరగనుంది. దీనికి సంబంధించిన కర్టెన్ రైజర్ ఈవెంట్ హైదరాబాద్ మాదాపూర్ HICCలో జరిగింది. ఈ ఈవెంట్లో తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీస్ హాజరయ్యారు. చియాన్ విక్రమ్ కొత్త సినిమా తంగలన్ రిలీజ్కు సిద్ధమైంది. షూటింగ్ రీసెంట్గానే కంప్లీట్ చేసుకున్న ఈ పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్టు 15న థియేటర్లో సందడి చేయనుంది. ఈ సినిమాలో ఆదివాసీ వ్యక్తిగా విక్రమ్ కనిపించబోతున్నారు. డిఫరెంట్ సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన పా రంజిత్ తంగలన్కు దర్శకుడు. వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి చేసుకుని అత్తవారింట అడుగుపెట్టారు. పెళ్లి తర్వాత ఆమె భర్త నికోలియా సచ్దేవ్ను పరిచయం చేస్తూ మీడియాకి లంచ్ ఇచ్చారు. పెళ్లి తర్వాత కూడా సినిమాలో నటిస్తానని చెప్పుకొచ్చారు వరలక్ష్మి. వీళ్ళిద్దరు వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్గా మారాయి. టాలీవుడ్ ఎవర్ గ్రీన్ క్లాసిక్ మూవీ శివ రిలీజ్కు రంగం సిద్ధమైంది. కింగ్ నాగార్జున బర్త్డే సందర్భంగా ఆగస్టు 29న సినిమాను విడుదల చేయనున్నట్టు టాక్. రామ్ గోపాల్ వర్మతో పాటు ఎంతోమంది భవిష్యత్తును తీర్చిదిద్దిన ఈ మాస్టర్ పీస్ అప్పట్లో తెలుగు సినిమా రూపురేఖలను మార్చిపడేసింది. శివను చూడడానికి కింగ్ ఫ్యాన్స్తో పాటు RGV ఫ్యాన్స్ కూడా రెడీ అయిపోయారు. 3 OTTలో రిలీజ్ అయిన సుధీర్ బాబు హరోం హరా మూవీ రికార్డు వ్యూస్తో దూసుకెళ్తోంది. ఈటీవీ విన్, ఆహా, ప్రైమ్ వీడియోలో టాప్ ట్రెండింగ్లో ఉంది. దీనికి సంబంధించిన రివ్యూ కూడా టాలీవుడ్ టీవీలో పెట్టాం, ఒకసారి చెక్ చేయండి. గెటప్ సీను తొలిసారి హీరోగా నటించిన మూవీ రాజు యాదవ్ OTTలో సందడి చేయనుంది. జూలై 24న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. థియేట్రికల్ రన్లో మంచి వసూలు రాబట్టిన ఈ సినిమా OTTలోనూ సాలిడ్ రెస్పాన్స్ సొంతం చేసుకునే అవకాశం ఉంది. రాజు యాదవ్ గురించి మరిన్ని విశేషాల కోసం పైన కార్డ్స్ వేసాం, దాన్ని ఒకసారి క్లిక్ చేయండి. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప నుంచి మరో అప్డేట్ విడుదలైంది. సినిమాను డిసెంబర్లో విడుదల చేస్తున్నట్టు మంచు విష్ణు Xలో పోస్ట్ చేశారు. ట్రోలింగ్ సంగతి పక్కన పెడితే ఇప్పటికే ఈ సినిమాకు రావాల్సినంత హైప్ వచ్చేసింది. సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తున్న అప్డేట్స్ అన్నీ వైరల్గా మారుతున్నాయి. రవికృష్ణ లీడ్ రోల్లో నటించిన యూత్ఫుల్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ బర్త్డే బాయ్. బర్త్డే చేసుకుంటున్న ఫ్రెండ్ హత్యకి గురైతే దాని నుంచి తప్పించుకోవడానికి కుర్రాళ్ళు ఏం చేశారనేది కథ. థ్రిల్లర్ సినిమాల్లో ఉండాల్సిన ఎలిమెంట్స్, ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే మిస్ అయ్యేసరికి రొటీన్గా అనిపించింది. టాలీవుడ్ రేటింగ్ మీటర్ ఈ సినిమా 2.25ను అందుకుంది. రక్షిత్ అట్లూరి కొత్త సినిమా ఆపరేషన్ రావణ్ అనుకున్న దానికంటే ముందుగానే థియేటర్స్లో రిలీజ్ కానుంది. జూలై 26న వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తున్నామని మూవీ టీం నుంచి అప్డేట్ వచ్చింది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఇంటర్వ్యూస్, ప్రెస్ మీట్స్, ట్రైలర్స్తో సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్స్ను ఇష్టపడే వాళ్లకు ఈ సినిమా బెస్ట్ చాయిస్ అయ్యే అవకాశం ఉంది. ప్రియదర్శి, నభా నటేష్ జంటగా నటించిన డార్లింగ్ సినిమా పాజిటివ్ టాక్తో ముందుకు వెళ్తోంది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్గా అందరినీ అలరిస్తోంది. దీనికి సంబంధించిన రివ్యూను పైన కార్డ్స్లో ఇచ్చాం, ఒకసారి చెక్ చేయండి. సినిమా హిట్ చేసినందుకు ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పింది మూవీ టీం. ఈ సినిమా OTT శాటిలైట్ హక్కులు డిస్నీ ప్లస్, హాట్స్టార్, స్టార్ మాలు సొంతం చేసుకున్నాయి. ఎప్పుడు స్ట్రీమింగ్కు వస్తుందో ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం టాలీవుడ్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.